రోజు మీరు రాయలసీమ వ్యక్తి కాబట్టి అసలు అక్కడ ఏదో జరుగుపోతుంది లేదని చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పండి అన్ని. కాబట్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే పోలవరం మీద ఎంతైతే ఆలోచన చేసి పర్యటన చేసి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని లేకపోతే ఆ తపనని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యం కారణంగా కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే కూడా అంటే ఒక 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు వెచ్చిస్తే ఇక్కడున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడున్నటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఎఫర్ట్స్ పెట్టారు ఈ ఎన్డీఏ కూటమి, దానికంతా కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించిన విషయంలో కూడా వెంటనే చేసినటువంటి పని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆయన సీఎం పాత్ర పోషించాలి, స్పోక్స్ పర్సన్ పాత్ర పోషించాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే కొత్త విషయాలు ఏమి చెప్పరు, ఆయన ఏమి చెప్పితే అదే మాట్లాడుతూ ఉంటారు. కియా ఫ్యాక్టరీ ఇప్పుడు స్థానికంగా జరిగినటువంటి అభివృద్ధి మీద మండల అధ్యక్షుడు లేకంటే గ్రామ కమిటీ అధ్యక్షుడు లేకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీపీనో జడ్పీటీసో మాట్లాడాల. ఆయన మాట్లాడేది జాతీయ అంశాలు రాష్ట్ర అంశాలే మాట్లాడతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తప్ప కొత్త విషయాలు చెప్పలే. కాబట్టి ప్రజలకు ఏమైపోయింది, ఒక రకంగా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఒక రకంగా ఏంటంటే ఇది స్వయం తప్పిదం. తత్వం బోధపడింది అంటారు. అయితే తత్వం బోధపడింది, తత్వం బోధపడింది కదా, పడే కదా మనం 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరకయాతన పడ్డారు. ఒక వ్యక్తికి అధికారం రావడం పోవడం, ఒక సంస్థకు పార్టీకి అధికారం రావడం పోవడం అనేది శాశ్వతమైనటువంటి ప్రక్రియ. కానీ దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కరెక్టే. మీరు ఇప్పుడు సెంటర్ లోనూ ఉన్నారు, ఇక్కడ భాగస్వామి ఉన్నప్పుడు లోన్లు ఫండ్స్ లేవైతే ఇవి మీరు చూస్తున్నారు కొంత. ఇది కాకుండా ఫారెస్ట్ క్లియరెన్స్లు అదర్ క్లియరెన్స్లతో పాటు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గుర్తిస్తున్నారా? ఇది ఒక అర్థవంతమైనటువంటి చర్చ. వాళ్ళు అధికారంలో అవునన్నా కాదన్న కూటమి అయినప్పటికీ కూడా పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం తాలూకా ఆయన ఒక కేవలము అభివృద్ధికి సంబంధించిన విషయంలోనే కాకుండా ఈ యొక్క దుర్మార్గులు చేసేటువంటి విష ప్రచారానికి కౌంటర్ గా అలాగే స్థానికంగా చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే వాటిని కూడా ప్రాచుర్యంలోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైకోర్టు విషయంలో మనం ఆల్రెడీ ఆయన శంకుస్థాపన చేశాము, మేము ఇబ్బంది ఏం లేదని చెప్పి మొన్ననే కర్నూలుకు వచ్చి ప్రకటన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మోసం చేయను, నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో అది చేశానని చెప్పి మొన్ననే మనం చూసాం. బెంచ్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంత ప్రజలకు కృష్ణా జలాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు, దాన్ని వేగవంతం చేయాలి. దానికి సంబంధించిన విషయంలో కూడా విద్యార్థులకు కూడా అవగాహన, నెక్స్ట్ జనరేషన్ ని టార్గెట్ చేస్తారు. ఎవరైతే రాబోయే ఎన్నికల్లో ఓటర్లుగా మారబోతారో వాళ్ళ యొక్క మెదడులో విష ప్రచారం నింపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాలూకా ప్రజలు కార్యకర్తలు చేస్తారు. కాబట్టి మొన్న మనం చూసాం, ఉదాహరణకి మనం విశ్వవిద్యాలయాలు కాలేజెస్ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి విష ప్రచారం ఏ విధంగా చేశారో మనందరం చూసాము. ప్రాంతాల మధ్య విద్వేషం నింపేటువంటి ప్రయత్నం వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఒక విధంగా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాయలసీమకు సంబంధించిన మేధావులంతా ఏ కలుగులో దాక్కున్నారు. రాయలసీమకు ఏమీ చేయలేదు కదా, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు కదా. ఒక 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తే గాలేరు నగిరి హంద్రీనివా ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి అయ్యేది. దానికి ఒక 500, దీనికి ఒక 1500 కోట్లు ఖర్చు పెట్టింటే మొత్తానికి 2000 కోట్ల కన్నా మించి ఖర్చు కాదు. చివరికి వాళ్ళ నాయన గారి యొక్క స్వప్నము లేకంటే రాయచోటి ప్రజల యొక్క స్వప్నం ఏంటంటే కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి, రైలు కూత వినాలని ఈ ప్రజల యొక్క స్వప్నం. అరే 200 కోట్లు వెచ్చించలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కడప నుంచి బెంగళూరు రైల్వే లైన్ పూర్తి అయింది, అది కూడా కాలేదు. కాబట్టి చెప్పేది ఏంటంటే ఉత్తరాంధ్రలో అద్భుతమైనటువంటి రేట్లు పెరిగాయి బికాస్ ఆఫ్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు, ఐటీ హబ్ గా మారుస్తున్నారు. ఆ ప్రాంతంలో పరిశ్రమలు చాలా వేగవంతంగా వస్తున్నాయి. ప్రపంచంలో